వారు అందరిలాంటి సాధారణ మహిళలే, కానీ వారి బుర్ర నిండా అసాధారణ ఆలోచనలు. ఈజీ మనీ కోసం ఎంతకైనా బరితెగించే రకం ఆ కిలాడీలు. స్నేహితురాలి ఇంటికి కన్నం పెట్టిన కంత్రి లేడీ ఒకరైతే, ఇంట్లో పని మనిషిగా చేరి యజమానిని నిలువు దోపిడీ చేసింది ఇంకో క్రిమినల్ లేడీ. ఎవరో తెలియని వారి ఇంట్లో దొంగతనం చేయడం రొటీనా? అందరూ చేసినట్టే చోరీలు చేస్తే అందులో మజా ఏముందని అనుకున్నారో ఏమో. ఏకంగా స్నేహితులి ఇంటికే కన్నం వేసిందో కిలాడి. కబుర్లు చెప్పేందుకు రోజు స్నేహితురాలి ఇంటికి వెళ్లిన మాయిలేడి నగలు భద్రపరిచే ప్రదేశాన్ని కనిపెట్టింది. అంతే, ఓ రోజు ముహూర్తం చూసుకుని నగలను చాకచక్యంగా ఎత్తుకుపోయింది. దాదాపు 3 నెలల తర్వాత స్నేహితురాలపై అనుమానం రావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన విశాఖపట్నంలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సింహాచలం సమీపంలోని విరాట్ నగర్ కు చెందిన రొయ్య జ్యోతి, వాణి స్నేహితులు. జ్యోతి భర్త కెనరా బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తున్నారు. వాణి తరచూ జ్యోతి ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేది. కబుర్లు చెప్పుకుంటూ ఇల్లంతా కలిగి తిరిగేవారు. ఇద్దరి మధ్య రోజురోజుకి స్నేహం పెరిగింది. కుటుంబ సభ్యులకున్నంత బంధం బలపడింది. ఈ ఏడాది మార్చి 15న వాణి జ్యోతి ఇంటికి వచ్చి సాయంత్రం తిరిగి వెళ్ళిపోయింది. రాత్రికి ఇంట్లో పడగదిలో బంగారం మాయమైనట్టు గుర్తించిన జ్యోతి ఎవరెత్తుకుపోయారన్న ఆలోచనలోనే ఉండిపోయింది. కొద్ది రోజులకు తన స్నేహితురాలు వాణి తన ఇంటికి రావడం మానేసింది. అంతేకాదు, ఆమె నడవడికలో అనేక మార్పులు రావడాన్ని గమనించిన జ్యోతి ఆమెను అనుమానించి జూన్ 9న పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెందుర్తి క్రైమ్ పోలీసులు వాణిపై నిఘా పెట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాణి నేరం చేసినట్లుగా నిర్ధారించారు. వాణిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్టు ఒప్పుకుంది. నిందితురాలని అరెస్ట్ చేసి 15 లక్షల విలువైన సుమారు 18 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు పెందుర్తి క్రైమ్ పోలీసులు. ఇంటికి వచ్చేవారిని గుడ్డిగా నమ్మవద్దంటున్నారు పోలీసులు. మన సుజాత నగర్లో ఉన్నటువంటి రొయ్య జ్యోతి గారు కంప్లైంట్ ఇచ్చారండి. కంప్లైంట్ 15/3న వాళ్ళ ఇంట్లో లేని సమయంలో ఇంట్లో వస్తువులు పోయాయి, బంగారు వస్తువులు పోయావని చెప్పేసి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా క్రైమ్ నంబర్ 273/25గా కేసు నమోదు చేయడం జరిగింది పెందుర్తి పోలీస్ స్టేషను. దర్యాప్తులో భాగంగా వాళ్ళు సస్పీషియస్ అరెస్ట్ చేశారు. ఒక ఆవిడ మీద, వాణి అనే ఆవిడ మీద సస్పీషియస్ అరెస్ట్ చేశారు. తేదీ 36న సస్పెక్ట్ని పికప్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే ఆవిడ కన్ఫెస్ చేయడం జరిగింది. ఆవిడ కన్ఫెషన్ ఆధారంగా ఆవిడ దగ్గర ఉన్నటువంటి 228 గ్రాముల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో జరిగిన మరో చోరీ కేసును ఛేదించారు పోలీసులు. సుజాత నగర్కు చెందిన మందపాటి రాఘవేంద్ర కొత్తవలసలోని ఓ ఆసుపత్రిలో చిన్నపిల్లల డాక్టర్గా పనిచేస్తూ ఉంటారు. ఆయన భార్య కూడా ఉద్యోగం చేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం వేపగుంట సమీప వరలక్ష్మి నగర్కు చెందిన తనుబుద్ధి సత్యవతి అనే మహిళను వీరి ఇంటి పనికి కుదుర్చుకున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఆమె ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్ 25వ తేదీన రాఘవేంద్ర దంపతులు ఉద్యోగాలకు వెళ్లిపోయారు. తిరిగి మధ్యాహ్నం 3:15 సమయంలో ఇంటికి రాగా బీరువాలోని లాకర్ తెరిచి ఉంది. అందులో దాచిన 17 తులాల బంగారు వస్తువులు మాయమైనట్టు గుర్తించారు. ఆ సమయంలో సత్యవతి ఇంట్లో లేకపోవడంతో ఆమెపైనే అనుమానించి పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సూరిబాబు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టగా చోరీకి పాల్పడింది ఆ మహిళని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆమె నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. క్యాంప్ ఎక్కువగా వెళ్తుంటారు. పని మనిషి సత్యవతి అనే ఆవిడని గత 3 సంవత్సరాలుగా ఎంగేజ్ చేశారు. 3 సంవత్సరాల నుంచి చాలా నమ్మకంగా పనిచేస్తుంది. కానీ 25/6/2025న మరి ఇంట్లో ఉంటూ ఒకదే ఉంటుంది, పిల్లల్ని ఆడిస్తూ. ఆడికి వచ్చినటువంటి ఇంటెన్షన్, చెడు బుద్ధి వల్ల ఈ ఇద్దరు కూడా ఫిర్యాది భార్య లేని టైంలో సుమారుగా 17 తులాల బంగారాన్ని ఇంట్లో నుండి దొంగతనం చేసింది. దొంగతనం చేసిన తర్వాత తర్వాత నోటీస్ చేశారు. ఇంట్లో పనిచేస్తున్నటువంటి సత్యవతిని వాళ్ళు అనుమానించారు. మేము కూడా టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత కలెక్షన్ ఆఫ్ CDRs మొత్తం ఆవిడ తాలూకా ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్నీ కూడా నిఘా ఉంచి, ఆవిడ తాలూకా ఖర్చులు వాటి మీద కూడా నిఘా ఉంచి ఆవిడ అనుమానం మీద ప్రశ్నిస్తే మన పెందుర్తి ఏరియాలో మన వేపగుంట జంక్షన్లో దగ్గరలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి డ్యూరింగ్ ఇంట్రాగేషన్ ఆవిడ కన్ఫెస్ చేసింది అఫెన్స్. చూసారుగా, బాగా తెలిసిన వాళ్ళే చోరీలకు ఎలా తెగబడుతున్నారో. ఒకరేమో స్నేహితులు ఇంటిని కొలగొడితే, ఇంకొకరేమో పని మనిషిగా ఆశ్రయం కల్పించిన యజమాని ఇంటికి కన్నం పెట్టి